కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే బోడ ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని సాయిపురం, జబ్బల్లపూడి, ముదుమునూరు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే గ్రామాల వారీగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ వారి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధి మాత్రమే మా ఎజెండా అని స్పష్టం చేశారు. శివారు గ్రామమైన సాయిపురంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 4.70 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గతంలో 2014-2019 మధ్య తమ ప్రభుత్వం చేసిన రోడ్లకు కొనసాగింపుగా ప్రస్తుతం మళ్లీ అదే ప్రభుత్వం ద్వారా రోడ్లు మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పడేసేసి బొమ్మ తీసుకెళ్లి చెరువులో పెట్టారు. విగ్రహం ఇక్కడ వరకు మెడకాయ కట్ చేసి కట్టింగ్ అయిపోయింది. ఈ చైన్ అతను కొట్లు ఎంత తీపిచ్చేసి నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చేయడం జరిగింది. వాటిపైన దృష్టి పెట్టడం జరిగింది. ఉయ్యూరు మండలంలో సాయిపురం శివారు గ్రామం, ఈ ఒక్క ఊరికి ఆర్ఎన్బి నిధులు కానీ, ఎన్ఆర్జిఎస్ కానీ, మండల పరిషత్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, జిల్లా పరిషత్ కానీ అభివృద్ధి కొరకు 4,70,00,000 ఈ ఒక్క సంవత్సరన్నర కాలంలో కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వంలో అభివృద్ధికి ఏమాత్రం కూడా నిధులు కేటాయించకపోవటం, అంతకుముందు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే సుమారుగా ఈ గ్రామానికి 60 లక్షల రూపాయలతో రోడ్లు వేయటం జరిగింది. అప్పుడు వేయటం మళ్ళీ ఈ ఒక సంవత్సరన్నర కాలంలోనే పల్లెలన్నీ కూడా వెలుగుతో, అభివృద్ధి వెలుగుతూ కనిపిస్తూ ఉన్నాయి, అభివృద్ధి వెలుగులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ ఊరిలో ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు. డ్రైనేజ్ సిస్టము సరైన పద్ధతిలో లేదు. వాటర్ ట్యాంకు స్లాబు మరి కొంత డ్యామేజ్ అవటం గురించి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆదేశించడం జరిగింది. ఉన్న ట్యాంక్ రిపేర్ చేయటమా, కొత్త ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేయటమా చూసి దాన్ని కూడా నిధులు కేటాయిస్తామని చెప్పి వీలైనంత త్వరగా నిధులు లభ్యతను బట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు